హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కీలకమైన అప్డేట్ తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ అందుకుంటున్న వారందరి పెన్షన్ల తొలగింపు, అలాగే పెన్షన్లు ఎప్పటి నుంచి అప్లై చేసుకుంటే మనకి కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తారు, సచివాలయంలో కొత్త పెన్షన్ల దరఖాస్తు గురించి ఏమంటున్నారు, ఇలా పెన్షన్లకు సంబంధించి ఈ వీడియోలో క్లుప్తమైన సమాచారం చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు ఒక టైప్ ఆఫ్ సపోర్ట్. అలాగే పెన్షన్దారులందరికీ ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇక అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే 3-4 వీడియోలు చూసి వెంటనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందుకుంటున్న వారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన సమాచారం అయితే అందించింది. మనకి రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులుగా పెన్షన్ ఎవరైతే అందుకుంటున్నారో వారందరికీ సామాజిక తనిఖీ చేసి ఆ పెన్షన్లను అయితే తొలగింపు చేస్తున్నారు. ఈ రోజు నుంచి మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ల తనిఖీ కార్యక్రమం అయితే చేపట్టింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లోని ఎంపీడీఓలు అలాగే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఏంటంటే సామాజిక పెన్షన్ల తనిఖీ ఇంటింటికి అయితే చేస్తున్నారు. ఇప్పటికే మనకి రాష్ట్ర వ్యాప్తంగా తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, అలాగే గుంటూరు అనేక జిల్లాల్లో ఏంటంటే సామాజిక పెన్షన్ల తనిఖీ ప్రారంభమైంది. ప్రతి పెన్షన్ అందుకుంటున్న లబ్ధిదారులకి అధికారులే వచ్చి స్వయంగా తనిఖీ చేసి అర్హత ఉందో లేదా అని చెప్పి మనకి ప్రభుత్వానికి ప్రత్యేకంగా నివేదికనైతే అందించనున్నారు. ఇక ఎవరైతే అర్హత ఉండి పెన్షన్ అందుకుంటున్నారో వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. గత ప్రభుత్వ హయాంలో చాలా మంది విదేశాల్లో ఉంటూ మనకి ఆస్ట్రేలియా, కెనడా, యూకే అక్కడ వారి పిల్లలు చదువుకుంటూ వారు అక్కడ నివసించే వారికి కూడా పెన్షన్లు అయితే అందజేస్తున్నారని చెప్పి ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఫిర్యాదులు అయితే అందాయి. ఈ నేపథ్యంలో సామాజిక తనిఖీ నిర్వహించి అర్హులైన వారికే పెన్షన్లు ఉంచి మిగతా వారికి పెన్షన్లను కోత కొనున్నారు. ఇలా చేయడం వల్ల నిజమైన లబ్ధిదారులకు పెన్షన్ అందజేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక సాధారణ సర్టిఫికేట్ ఏదైతే మనకి వికలాంగా ఉన్నారో ఈ సాధారణ సర్టిఫికేట్ను అడ్డు పెట్టుకొని కూడా అనేక అవకతవకలు జరిగాయని, అనర్హులు అనేక మంది పెన్షన్ అందుకుంటున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఫిర్యాదులు అయితే అందాయి. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ తనిఖీలో భాగంగా ఒక్కో జిల్లాలోని ఒక్కో గ్రామం పరిధిలో ఎంపిక చేసి 2 రోజుల పాటు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి తనిఖీ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. పెన్షన్ తీసుకుంటున్న ప్రతి 40 మంది లబ్ధిదారులకు ఒక మండల అధికారిని నియమించారు. ఎంపిక చేసిన మండలాలతో సంబంధం లేకుండా గతంలో పని చేయని అధికారులతో సమీప మండలాల నుంచి నియమించారు. సెర్ఫ్ రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్లో లబ్ధిదారుల వివరాలు నమోదు చేసి ఫోటో తీస్తారు. ఈ ప్రక్రియ మనకి రాష్ట్ర వ్యాప్తంగా 2-3 రోజులు కొనసాగనుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ సర్టిఫికేట్ ద్వారా అంగవైకల్యం శాతాన్ని పెంపొందించుకొని అనర్హులు పెన్షన్ పొందుతున్నారని చాలా మంది అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టింది. సాధారణ పెన్షన్లు అని చెబుతున్న లబ్ధిదారుల్లో అనర్హులు ఉంటే పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఏంటని చాలా మంది పెన్షన్ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇక మనకి గతంలో ఏంటంటే పెన్షన్లు విడతల్లో పెంచిన వైసీపీ సర్కార్ మనకి కూటమి ప్రభుత్వం రాగానే భారీగా పెన్షన్లు పెంచి ఆ మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేస్తుంది. ఇక ఇంట్లో ఎవరైనా సరే భర్త మృతి చెందగానే వెంటనే వితంతువులకు పెన్షన్ మంజూరు ప్రక్రియ వేగవంతం చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక పెన్షన్ల దరఖాస్తు ఎప్పుడు మొదలవుతుందని కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు. అయితే సచివాలయంలో మనకి ఇంకా పెన్షన్ల ప్రక్రియకి సంబంధించి దరఖాస్తు లాగిన్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసి లాగిన్ ఆప్షన్ విడుదల చేస్తే అప్పుడు మనకేంటంటే పెన్షన్ దరఖాస్తులు అయితే సచివాలయాల్లో స్వీకరిస్తారు. వన్స్ దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి ఎలాంటి అప్డేట్ వచ్చినా మీ అందరికీ వీడియో చేసి తెలియజేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి పెన్షన్ తనిఖీలకు సంబంధించి వచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్. మీ ఇంట్లో ఏ పెన్షన్కి సంబంధించి మీరు ఎంత పెన్షన్ తీసుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.